నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర టు ద పాయింట్ విత్ రమేష్ కందుల. జనసేన ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబుకు ఏపీ క్యాబినెట్లో చోటు దక్కింది. ఆయనను మంత్రివర్గంలోకి తీసుకుంటున్నట్లు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. నాగబాబుకు ఏ శాఖను కేటాయిస్తారని సినీ రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉంటే నాగబాబుకు క్యాబినెట్లో చోటు కల్పించడంపై వైసీపీ నేతలు తనదైన శైలిలో విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన విశ్లేషణ మా చీఫ్ ఎడిటర్ రమేష్ కందుల గారు అందిస్తారు. సార్ నమస్తే. నమస్తే. ఎట్టకేలకు నాగబాబుకు ఏపీ క్యాబినెట్లో చోటు కల్పించారు నారా చంద్రబాబు నాయుడు గారు. యాక్చువల్గా ఎవరు ఊహించింది సర్ప్రైజింగ్ డెసిషన్. ఎందుకంటే గతంలో ఆయనకి టీటీడీ చైర్మన్ ఇస్తారని చెప్పి వార్తలు వచ్చినాయి. అటువంటిది ఏదైనా చైర్మన్ పదవి ఇచ్చే అవకాశం ఉంటుందని చెప్పి జనరల్ ఎక్స్పెక్టేషను. ఆ తర్వాత రాజ్యసభకు వెళ్ళే అవకాశం ఉంది అని కూడా చాలా రోజుల వార్తలు వచ్చినాయి. ఇన్ఫ్యాక్ట్ పవన్ కళ్యాణ్ ఆ మధ్యకాలంలో ఢిల్లీ వెళ్ళి హోంమంత్రి అమిత్ షాను కూడా కలిసినప్పుడు ఈ విషయం కూడా ప్రస్తావనకు వచ్చింది. మా సోదరుడిని నేను పంపించాలనుకుంటున్నాను రాజ్యసభకు అని చెప్పి ఆయన చెప్పాడు అని కూడా వచ్చినాయి. కానీ అప్పుడే అమిత్ షా చెప్పినట్టున్నాడు ఏంటంటే, మేము ఆల్రెడీ ఆర్ కృష్ణయ్యకి ప్రామిస్ చేసాం, ఆయన్ని ఏపీ నుంచే పంపించాల్సి ఉంటుంది, ఎందుకంటే ఇంకెక్కడి నుంచి పంపించడానికి అవకాశం లేదు, కాబట్టి ఆల్రెడీ బీజేపీకి ఇస్తున్నారు కాబట్టి కూటమిలో ఇంకొకళ్ళకి ఇవ్వరు, ఉన్నదే 3 అక్కడ అని చెప్తే ఆ తర్వాత ఏం చేయాలని ఆలోచించి చివరికి అనుకోకుండా నాగబాబు యాక్చువల్గా మంత్రి అవుతున్నాడు. ఇనీషియల్గా ఎక్స్పెక్ట్ చేసింది అయితే అది కాదు ఎవరు కూడా. ఇది కూడా అటు టీడీపీలో ఇటు జనసేనలో బహుశా ఎవరు ఊహించి ఉండరు ఈ పరిణామాన్ని. నాగబాబుకి మంత్రి పదవి వస్తుంది లేక క్యాబినెట్లో ఆయన ఇండక్ట్ చేస్తారు అని చెప్పి సడన్గా నిన్న చంద్రబాబు నాయుడు గారి స్టేట్మెంట్, అఫీషియల్ స్టేట్మెంట్ వచ్చింది. ఫస్ట్ పాయింట్ ఏమిటంటే ఇది అన్ఎక్స్పెక్టెడ్ అనేది ఒకటి. రెండో వెంటనే ఎవరికైనా స్ట్రైక్ అయ్యేది ఏంటంటే, పవన్ కళ్యాణ్ మంత్రిగా ఉండగా, డిప్యూటీ సీఎంగా ఉండగా మళ్ళీ ఆయన అన్న మంత్రిగా ఉండటం చూడడానికి కొంచెం ఆక్వర్డ్గా ఉంటుంది. పొలిటికల్లీ ఆక్వర్డ్ సిచ్యువేషన్ అది. ఇప్పటికే కూటమి ప్రభుత్వంలో తండ్రి కొడుకులు 2 ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, ఆయన కొడుకు లోకేష్ మంత్రి. ఇప్పుడు మళ్ళీ ఆ కూటమిలో 2వ భాగస్వామి జనసేనకు కూడా ఈ విధంగా 2 అన్నదమ్ములు ఉండటం అనేది చూడడానికి ఎబ్బెట్టుగా ఉంటుంది పొలిటికల్గా. తర్వాత రాంగ్ మెసేజ్ వెళ్తుంది జనంలో కూడా, ఇదేదో కుటుంబ కూటమి అన్నట్టుగా ఉంది. అది మొత్తం గవర్నమెంట్ అంతా 4 వీళ్ళే ఉంటారు. మరి దీని ప్రభావం ఎట్లా ఉంటుంది అని ఆలోచించకుండా ఇచ్చారా ఇద్దరో తెలియదు. పవన్ కళ్యాణ్కి అది యాక్చువల్గా సమస్య. ఎందుకంటే జనసేనకు కూడా కుటుంబ పార్టీ అని వస్తుంది, తర్వాత కులం కూడా ఉంటుంది. ఎట్లాగూ టీడీపీ అయినా జనసేన అయినా ఇంకో పార్టీ అయినా క్యాస్ట్ యాంగిల్ కూడా వస్తుంది. ఇప్పటికి ఆల్రెడీ 4 ఉన్నారు, అంటే నాగబాబుతో కలిపి 4 అవుతారు మంత్రులు. 4లో ఎవరు? పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్, ఇప్పుడు నాగబాబు. ఇందులో 3 కాపులే అవుతారు, ఒక అమ్మ. క్యాస్ట్ ఇష్యూ ఒకటైతే, రెండవది అసలు ఒక ఫ్యామిలీలోంచి 2 ఉండటం కరెక్టేనా అంటే అది జనసేన టీడీపీ ఇష్యూ కాదు. ఎందుకంటే ఆల్రెడీ టీడీపీలో 2 ఉన్నారు కాబట్టి జనసేనలో కూడా 2 ఉన్నారు, వాళ్ళ వరకు అది బ్యాలెన్స్ అయింది. కానీ బయట చూసే వాళ్ళకి కూటమి గురించి ఎట్లాంటి అభిప్రాయం కలుగుతుంది అనేది ఇష్యూ. ఇది మంచి అవకాశం. యాక్చువల్గా బీజేపీ అంటే కూటమిలో ఉంది కాబట్టి సరిపోయింది. కానీ గతంలో బీజేపీ ఎప్పుడేం మాట్లాడుతుంది, ఈ ప్రాంతీయ పార్టీలన్నీ కూడా కుటుంబ పార్టీలు, డైనాసిటీ పాలిటిక్స్ అంటారు వాళ్ళు. అంటే కాంగ్రెస్ నుంచి మొదలుకొని ప్రాంతీయ పార్టీల వరకు. మామూలుగానే ప్రాంతీయ పార్టీలన్నీ డైనాస్టిక్ పాలిటిక్స్ ఎక్కడైనా అంతే చూస్తున్నాం కదా. తెలంగాణలో కేసీఆర్ పార్టీ, టీఆర్ఎస్, బీఆర్ఎస్ పేరు ఏది పెట్టినా కూడా అందులో ఉండేది వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళే. పేర్లు మార్చుకోవాల్సిందే, ఫ్యామిలీ మెంబర్స్ మాత్రం ఖచ్చితంగా ఉంటారు. 4 ఉన్నారు బీఆర్ఎస్లో, కీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్న వాళ్ళు. టీడీపీలో అంతే. టీడీపీలో చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, బాలకృష్ణ, తర్వాత భరత్, చాలా దగ్గర బంధువుల కింద లెక్క వీళ్ళు 4. కొత్తగా వచ్చిన జనసేనకు కూడా ఇది తప్పల ఇప్పుడు. సో ఆ రకంగా అది ఇమేజ్ పడిపోయినట్టే ఇక కుటుంబ పార్టీ అని చెప్పి. దాన్ని తొలగించడం చాలా కష్టం. యాక్చువల్గా మనకి రాష్ట్ర మంత్రివర్గంలో 25 మంది ఉండాలి ఏపీలో మంత్రులుగా. 24 మంది ఉన్నారు ఇప్పుడు. ఒకటే సీటు ఖాళీ ఉంది. యాక్చువల్గా జూన్లో కదా జరిగింది ప్రమాణ స్వీకారం. అప్పుడే ఏం చెప్పాడంటే చంద్రబాబు నాయుడు గారు, ఇంకా ఒకళ్ళకి ఇస్తాం మేము, దాన్ని అట్టి పెడుతున్నాం అన్నారు. బహుశా ఇటువంటి
ఏమనాలి అవసరాలు వస్తాయి అని చెప్పి అప్పుడే ఊహించారో ఏమో తెలియదు. అయితే అప్పుడు చాలామంది ఏమనుకున్నారంటే ఆ మరొకటి బీజేపీకి ఇస్తారనుకున్నారు. ఎందుకంటే అప్పటికే ముగ్గురు ఉన్నారు కాబట్టి జనసేన నుంచి. అనుకోకుండా ఇప్పుడు అది నాగబాబుకి ఇచ్చారు. నా పాయింట్ ఏమిటంటే, ఒకటి నాగబాబు ఆయన తమ్ముడు అవడం, తమ్ముడికే ఇవ్వడం అనేది ఒక ప్రాబ్లం అందులో. అట్లా కాకుండా జనసేన నుంచే మరొకరికి ఎవరికైనా ఇచ్చి ఉంటాయి ఆ పార్టీలో ఉన్న వాళ్ళకి, బహుశా అంత క్రిటికల్గా ఎవరు చూసేవాళ్ళు కాదేమో, అంత క్రిటికల్గా మనం కూడా వ్యాఖ్యానించాల్సిన అవసరం ఉండేది కాదేమో. పవన్ కళ్యాణ్ గారు ఎందుకు అంత గట్టిగా ప్రతిపాదించారు నాగబాబు గారికే ఇవ్వాలని? అంత గట్టిగా నాగబాబు గారికి అంటే కాదు, ఇక్కడ పాయింట్ ఏమిటంటే నాగబాబు గారికి ఇవ్వాలా మరొకరికి ఇవ్వాలా అనేది వాళ్ళ ఇష్టం, జనసేన ఇష్టం. ఒక మంత్రి పదవి కావాలి అని మాత్రం బహుశా అడుగుంటారు. ఆ తర్వాత అది నాగబాబా మరెవరా అనేది నిర్ణయించుకునే హక్కు వాళ్ళకి ఎట్లాగూ మరి అంతగా ఉంటుంది. ఎట్ ద మోస్ట్ అట్లీస్ట్ ఎమ్మెల్యేగా సీట్ ఇచ్చి గెలిపించుకోవాల్సింది కదా అన్న విమర్శలు కూడా వింటూ ఉన్నాం. అంటే ఇలాంటి ఐడియా ముందే ఉంటే కనుక ముందు లేదనే కదా అర్థం. ఇప్పుడు 2018లో ఎంపీగా ఆయన పోటీ చేశాడు. ఏంటి అసలు నాగబాబు గారి పొలిటికల్ హిస్టరీ ఏంటి? 2009లో ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు చిరంజీవి అందులో వచ్చాడు, అందులో యాక్టివ్గా ఉండేవాడు. ఆ తర్వాత ఆయన పార్టీని డిజాల్వ్ చేసి కాంగ్రెస్లో కలిపేశాడు. ఆ తర్వాత ఈయన కూడా విత్డ్రా అయిపోయాడు రాజకీయాల నుంచి. మళ్ళీ 2014లో పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టినప్పుడు వచ్చాడు. 2018లో నర్సాపురం నుంచి పోటీ చేశాడు, ఓడిపోయాడు. 2024లో కూడా మళ్ళీ ఎంపీగా పోటీ చేయాలనేటువంటి కోరికని వ్యక్తం చేశాడు. ఆ మేరకు నర్సాపురం సీట్లో మళ్ళీ పోటీ చేస్తారని చెప్పి అనుకున్నారు. అయితే నర్సాపురం బీజేపీకి వెళ్ళింది ఒప్పందంలో. ఆ తర్వాత అనకాపల్లి అన్నారు, అనకాపల్లి కూడా బీజేపీకి వెళ్ళింది. సో ఈ నేపథ్యంలో అర్థమయ్యేది ఏంటంటే బేసికల్లీ ఎంపీగా వెళ్ళాలనుకున్నాడు అతను. అప్పుడు అది కుదరలేదు. అది కుదరకపోతే నెక్స్ట్ ఆప్షన్ ఏంటి? రాజ్యసభ, ఐదర్ ఎమ్మెల్సీ, రాజ్యసభ, ఈ రెండు అనుకున్నారు. అందువల్లనే చాలా కాలం డిస్కషన్ అంతా అదైంది. ఇది కాకపోతే కొంచెం పెద్ద పోస్ట్ ఏదంటే టీటీడీ చైర్మన్, అది ఎట్లాగో ఇవ్వలేదు ఆయన చంద్రబాబు నాయుడు గారు. సో ఆ రెండిట్లో ఏదో ఒకటి ఇస్తారనుకున్నారు కానీ మంత్రి పదవిని ఎవ్వరూ ఊహించాల. బహుశా ఈవెన్ పవన్ కళ్యాణ్ కూడా ముందు నుంచి ఈయనకి మంత్రి పదవి ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో లేడనుకోవాలి. ఎందుకంటే ఆ రకమైన ప్లానింగ్ ఏం కనిపించట్లా. ఇది ఇప్పటికిప్పుడు అనుకోకుండా జరిగింది. అంటే రాజ్యసభకి వెళ్ళడానికి వీలు లేదు కాబట్టి ఆల్టర్నేటివ్గా ఇది ఇచ్చారు. మరి ఇప్పుడు ఎమ్మెల్సీగా ఆయన పోటీ చేయాలిగా ఆయన. అయితే ఇప్పుడు ఎవరైనా సరే ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కానీ కాకుండా మంత్రి పదవిని తీసుకోవచ్చు. అయితే 6 నెలల లోపు వాళ్ళు ఎలక్ట్ కావాలి. దానికి ప్రస్తుతానికి మనకి ఎమ్మెల్యే సీట్లు ఏవి ఖాళీగా లేవు, పోటీ చేయడానికి ఎలక్షన్స్ లేవు. సో ఆబ్వియస్లీ మిగిలింది ఎమ్మెల్సీ. ఇప్పుడు యాక్చువల్గా 4 గతంలో వైఎస్ఆర్సీపీలో ఉన్నవాళ్ళు రిజైన్ చేశారు. ఆ లెటర్స్ అన్నీ కూడా స్పీకర్ గారి దగ్గర ఉన్నాయి. బట్ కారణాలు ఏంటో ఇంకా ఒక నిర్ణయం తీసుకోలేదు బహుశా చంద్రబాబు నాయుడు గారు. అందువల్ల స్పీకర్ గారు వాటి మీద డెసిషన్ తీసుకోవాలా. రేపు డెసిషన్ తీసుకుంటే 4 ఖాళీ అవుతాయి. సో ఆ 4 సీట్లు ఎవరికి కావాలంటే వాళ్ళకి ఇచ్చుకోవచ్చు. అందులో నాగబాబు కూడా ఇవ్వచ్చు జనసేన వంతుగా. కాబట్టి అవకాశం ఎట్లాగో ఉంది. అట్లా ఇస్తే గెలవడం పెద్ద కష్టం కాదు, ఎందుకంటే వీళ్ళకి బోల్డ్ అంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి. సో ఆ రకంగా ఎలక్ట్ అవ్వడం పెద్ద ప్రాబ్లం కాదు. ఓన్లీ ఇష్యూ ఏంటంటే పర్సెప్షను, జనం ఎట్లా చూస్తున్నారు అనేది. పవన్ కళ్యాణ్ కూడా అంటే తెలుగుదేశం పార్టీ చాలా కాలంగా లోకేష్ కూడా ఉన్నాడు అనేది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఒకటేంటంటే లోకేష్ ఎప్పటి నుంచో 2014 నుంచే ఉన్నాడు. 2024 ఎన్నికల్లో ఆయన పోటీ చేసినప్పుడు మంగళగిరిలో అందరికీ మోరాలెస్ తెలుసు గెలిస్తే ఈయన మంత్రి అవుతాడని. సో ఇట్ వాజ్ నాట్ అన్ఎక్స్పెక్టెడ్. ఒకటి ఇట్ వాజ్ కైండ్ ఆఫ్ టేకెన్ ఫర్ గ్రాంటెడ్. ఆయన అవుతాడు ఇంకేముంది అన్నట్టుగానే అందరికీ తెలుసు. అందులో షాక్ ఎలిమెంట్ ఏమీ లేదు. వేరేజ్ జనసేనకు సంబంధించినంత వరకు, పవన్ కళ్యాణ్కి సంబంధించినంత వరకు ఏంటంటే ఈయన ఈ రకంగా చేయడు, ఫ్యామిలీకి ఇవ్వడు అనేటువంటి కొన్ని అభిప్రాయాలు ఉంటాయి జనరల్గా. పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్ గానే విమర్శించారు, ఏం మేము రానివ్వరా, మీరే కుటుంబ పాలన మీరే చేసుకుంటారా అని డైరెక్ట్ గా చాలా సార్లు విమర్శలు చేశారు. అంటే ఇది కుటుంబ పాలన అని చాలా సార్లు, అంటే మీ కుటుంబాలే రావాలా, మీ కుటుంబాలే రాజకీయాల్లో ఉండాలా అని డైరెక్ట్ బహిరంగ వేదిక ప్రధానంగా టీడీపీని ఉద్దేశించి చెప్పట్లో. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి కూడా, ఎందుకంటే వాళ్ళ నాన్న కూడా ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా అని గతంలో అవును చేశాడు, చాలాసార్లు అన్నాడు గతంలో. సరే గతంలోకి వెళ్తే చాలా ఉంటాయి ఘోరాలు నేరాలు. నాగబాబు 2018లో అంటే అప్పుడు టీడీపీకి తో సంబంధాలు చెడిపోయినాయి వాళ్ళకి, జనసేనకు కదా. అంతకుముందు సపోర్ట్ చేశారు 2014 ఎన్నికల్లో, తర్వాత చెడిపోయినాయి. చెడిపోయినప్పుడు పవన్ కళ్యాణ్ విమర్శించాడు. దానికంటే చాలా ఘోరంగా నాగబాబు
చాలా విమర్శలు చేశాడు. ఈవెన్ ట్విట్టర్లో ఆయన ట్వీట్స్ కూడా డైరెక్ట్లీ టార్గెటెడ్ చంద్రబాబు నాయుడు. హీ వాజ్ టార్గెటింగ్ చంద్రబాబు నాయుడు, లోకేష్ అండ్ టీడీపీ ఇన్ జనరల్. చాలా ట్వీట్స్ ఉన్నాయి. అంటే అవి కొంచెం కించపరిచే స్థాయిలో ఉన్నాయి యాక్చువల్గా చెప్పాలంటే. నాట్ ఓన్లీ ట్వీట్స్, నాగబాబు గారు నడుపుతున్న యూట్యూబ్ ఛానల్లో కూడా వ్యంగ్యంగా కొన్ని పాత్రల్ని క్రియేట్ చేసి వ్యంగ్యంగా చాలా చేశారు సార్. అవును, అప్పట్లో చాలా వచ్చినాయి. దాంట్లో చాలా రకరకాల యాంగిల్స్ ఉన్నాయి. ఒక దశలో ఏంటంటే ఏదో పవన్ కళ్యాణ్ మీదనో ఆయన ఫ్యామిలీ మీదనో ఎవరో ఏదో చేస్తే అదంతా తెలుగుదేశం వాళ్ళే చేయించారని, వాటన్నింటినీ ఆంధ్రజ్యోతిలోనో వీటిలోనే వేశారని, అవన్నీ కూడా తెలుగుదేశం వాళ్ళు చెప్తే వాళ్ళు వేశారని, ఇట్లా ఏవో రకరకాల గందరగోళపు అండర్స్టాండింగ్ తోటి విమర్శలు చేశారు వీళ్ళు అప్పట్లో బాగా. సో అవన్నీ పాతవన్నీ తీస్తే భయంకరమైన విమర్శలు ఉంటాయి. నాగబాబు కానివ్వండి ఎవరైనా సార్. అంటే నాగబాబు గారికి ఇప్పుడు 63 years. నాగబాబు గారు చేసిన వీడియోస్ లో ఆసక్తికరమైన వీడియో ఏంటంటే, ఒక పాత్రల్ని బట్టి నీ ఏజ్ ఎంత, ఓకే నీ ఏజ్ 58, మీరు ఏం చేస్తున్నారు, ఇంట్లో కూర్చొని రిటైర్ అయ్యారు కదా, ఓకే మీ ఏజ్ ఎంత, ఓకే 60 years, మీరు రిటైర్ అయ్యారు అంటే ముసలోళ్ళు ఏంటి ఇంకా పాలన చేస్తున్నారు అని చంద్రబాబు నాయుడు గారిని డైరెక్ట్ గా విమర్శించారు. మరి ఇప్పుడు నాగబాబు గారి ఏజ్ అంటే జబర్దస్త్ స్టైల్లో బహుశా ఆయన చేశారు. ఆయనకి వాళ్ళకి తెలిసిన విద్య కాబట్టి చేసినట్టున్నారు చాలా. కానీ ఒక విషయం అయితే నిజం, చాలా తీవ్రంగా విమర్శించడం కంటే కూడా హేళన చేయడం లాంటివి చాలా ఎక్కువ ఉన్నాయి అప్పట్లో, బాగా తీవ్రంగా. ఇప్పుడు ప్రభుత్వంలో చేరి కలిసి పనిచేయాలి వీళ్ళు. అది సరే, యాజ్ పార్టీస్ టీడీపీకి జనసేనకి ఉన్న సమస్య అది. కానీ బయట వాళ్ళకి ఏంటంటే సొంత ఫ్యామిలీస్ని పెట్టుకుంటున్నారు, బోత్ టీడీపీ అండ్ జనసేన. ఆల్రెడీ టీడీపీకి ఆ మాత్రం పడిపోయింది ఆ ఫ్యామిలీ పార్టీ అని. ఇప్పుడు జనసేన కొత్తగా వచ్చిన పార్టీ, ఇదేదో ఫ్రెష్గా వచ్చిన పార్టీ, ఈ పార్టీకి ఇటువంటివి ఏమీ ఇంకా అంటలేదు అని అనుకుంటున్నారు జనం ఇప్పటిదాకా. కానీ ఇప్పుడు ఆ అడ్వాంటేజ్ పోయింది. ఫ్యామిలీ పార్టీ కాదు ఇది అని చెప్పుకోవడానికి లేదు ఇప్పుడు. ఇప్పుడు ఏ పార్టీ అయినా కూడా అధికారంలో ఉన్నప్పుడు ఎట్లా ఉన్నారని చూడాలి. అధికారంలో లేకుండా 100 ఏళ్ళు ఉన్నా సరే వాళ్ళకి అవినీతి అంటకపోవచ్చు. మనకు అధికారం ఉంటే కదా అవినీతి చేసేది. కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా అధికారంలో లేకపోతే 2014 నుంచి 2018 వరకు జగన్మోహన్ రెడ్డి ఏమీ అవినీతి చేయడానికి అవకాశం లేదు కాబట్టి. సో ఎవరైనా అధికారంలో ఉన్నప్పుడు ఎట్లా ఉన్నారు అనేది ఇంపార్టెంట్. ఆ టెంప్టేషన్ని ఎంతవరకు ఎదుర్కోగలరు అనేది. లేక టెంప్టేషన్ ఒకటే కాదు, ఏమంటారు, ఆ అవసరాలు, ఆ ఇబ్బందులు, కంపల్షన్స్ ఇట్లాంటివి అందరికీ ఉంటాయి కదా, వ్యక్తిగతంగా ఉంటాయి, పార్టీలకి ఉంటాయి. ఈసారి నిన్న చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా, ఇది ఒక నిర్ణయం కదా, నాగబాబుని ప్రకటించడం, ఇండక్ట్ చేస్తున్నామని, అది కాకుండా ఇంకా నిర్ణయాలు ఉన్నాయి రాజ్యసభ. ఇవన్నీ కూడా పొలిటికల్ కంపల్షన్స్ ఏ స్థాయిలో ఉంటాయి, ఎంత కాంప్రమైజ్ అవుతారు, అందుకోసం తమ క్యాడర్కి ఇష్టం ఉన్నా లేకపోయినా కూడా ఏ రకమైన నిర్ణయాలు తీసుకుంటారు అని చెప్పడానికి ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ ఇది. అంటే ఇది నాగబాబు విషయంలో మాట్లాడలా, నాగబాబు విషయం ఒకటి. తర్వాత రాజ్యసభకి నిన్న ఎంపికలు, నిన్న 3 సీట్లు ఉన్నాయి, 3 ఎంపిక చేశారు. 3 కూడా కూటమి అభ్యర్థులు. అంటే తెలుగుదేశానికే సరిపోయినంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు 3, కానీ కూటమిలో ఉన్నారు కాబట్టి, కూటమి ధర్మం కాబట్టి వాళ్ళు అడిగారు కాబట్టి బీజేపీ వాళ్ళు 1 ఇచ్చాడు. బీజేపీకి వాళ్ళు ఆరకృష్ణ ప్రకటించారు. అది కాకుండా మరొక ఇద్దరు ఎవరు, బేదా మస్తాన్ రావు, నెల్లూరుకు చెందిన వ్యక్తి, గతంలో టీడీపీలో ఉన్నాడు. ఆయన ఒక పారిశ్రామికవేత్త, బీసీ, సానా సతీష్. ఆర్కృష్ణయ్య కాకుండా 3వ వ్యక్తి టీడీపీకి సంబంధించి. ఇద్దరిలో ఒక ఆయనేమో పారిశ్రామికవేత్త, 2వ వ్యక్తి ఏమిటో ఎవరికీ తెలియదు, పారిశ్రామికవేత్త అని చెప్తారు. ఈ డెసిషన్ కూడా చాలా కాంట్రవర్షియల్గా ఎందుకైందంటే, ఫస్ట్ పాయింట్ చెప్పుకోవాల్సింది, టీడీపీకి చాలా చెక్కర్డ్ హిస్టరీ ఉంది రాజ్యసభ సెలక్షన్స్కి సంబంధించి. చెక్కర్డ్ హిస్టరీ అంటే చాలా ఒక రంగుల చరిత్ర అన్నమాట. ఏమిటి ఆ చరిత్ర అంటే, టీడీపీలో ఎస్పెషల్లీ చంద్రబాబు నాయుడు గారు ఆ పార్టీ అధ్యక్షుడు అయిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా రాజ్యసభకి ఎవ్రీ టైము వీళ్ళు ఎంపిక చేసే వ్యక్తులు కాంట్రవర్సీస్లో ఉంటారు. అంటే కాంట్రవర్సీస్ అంటే వాళ్ళు ఏదో అక్రమాలు చేశారని కాకుండా, ఎక్కువ మందిని పారిశ్రామికవేత్తలను సెలెక్ట్ చేయటం, డబ్బులు ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేయటం, రాజకీయాలతో సంబంధం లేని వాళ్ళని సెలెక్ట్ చేయటం, తెలుగుదేశం పార్టీతో ఏ రకమైన సంబంధం లేని వాళ్ళని ఎంపిక చేయటం, తెలుగుదేశం ఫిలాసఫీ ఏంటో కూడా తెలియని వాళ్ళని తీసుకురావడం,
ఏ కారణాల చేత ఎవరికి తెలియదు. చాలాసార్లు ఏంటంటే పారిశ్రామికవేత్తలని వాళ్ళని తీసుకొస్తుంటే రెండు రకాలు, ఒకటి డబ్బులు తీసుకొని ఇచ్చారు సీటు అనే విమర్శలు, లేకపోతే చంద్రబాబు నాయుడు గారికి పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు ఇండస్ట్రియలిస్టులు అంటే చాలా మోజు, అందువల్ల వాళ్ళకి ఇస్తున్నాడు. పార్టీలో సంవత్సరాల తరబడి పనిచేసే వాళ్ళకి గతి లేదు, వాళ్ళని పట్టించుకోవడం ఆయన అని విమర్శలు గతం నుంచే ఉన్నాయి. ఇంకొక యాంగిల్ ఏంటంటే ఇందులో ఈ రాజ్యసభ టికెట్ల ఎంపిక వ్యవహారంలో ఆయన ఎప్పుడు కూడా ఈ విధంగా తీసుకొని టికెట్లు ఇచ్చిన వాళ్ళందరూ సోకాళ్ళు పారిశ్రామికవేత్తలు ఎవరైనా కానీ బయట వ్యక్తులు వాళ్ళని తీసుకొచ్చి ఇస్తే వాళ్ళు ఎవ్వరూ కూడా ఆ పార్టీలో కొనసాగల. ఎవ్రీ టైం కొత్త వాళ్ళని తీసుకొచ్చి ఈయన ఇవ్వడము, వాళ్ళ తర్వాత వెళ్ళిపోవడం ఆ పార్టీ నుంచి, ఇట్లా జరుగుతూ వచ్చిందనమాట. ఆల్మోస్ట్ అదొక ట్రెడిషన్ లాగా మారింది, అదొక సాంప్రదాయం టీడీపీలో ఎవరైనా బయట వ్యక్తులకి పిలిచి ఈయన రాజ్యసభ టికెట్ ఇచ్చాడు అంటే, పారిశ్రామికవేత్తలకి టికెట్ ఇచ్చాడు అంటే వాళ్ళు ఆ పార్టీలో ఎక్కువ కాలం కొనసాగరు. అంటే ఆ టర్మ్ వరకు ఉంటారు, నెక్స్ట్ టర్మ్ ఇంకో అవకాశం వస్తుంది, ఎక్కడో అక్కడికి వెళ్ళిపోతారు. సానా సతీష్ మీద ఆర్థిక కుంభకోణాల కేసు కూడా ఈడీ అటాచ్ అదే వస్తాను, దాని దగ్గరకు వస్తుంది. అసలు నేను చెప్తున్నాను, తెలుగుదేశంలో ఈ ట్రెడిషన్ చాలా కాలంగా నడుస్తోంది. సో ఎవ్రీ టైము చంద్రబాబు నాయుడు గారు రాజ్యసభకి ఎవరినైనా ఎంపిక చేస్తున్నారు అంటే ఆ పార్టీ వాళ్ళకి చచ్చేంత భయం. ఈయన ఎవరిని చేస్తాడో, ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని గురించి చాలా విమర్శలు వస్తాయి. రెండు, ఆ వ్యక్తులు పార్టీ కోసం చాలా బాగా పనిచేశారు, ఎప్పటి నుంచో ఉన్నారు పార్టీలో, ఎన్ని విమర్శలు ఉన్నా అనేవాళ్ళు కాదు. ఖచ్చితంగా వాళ్ళు అవుట్ సైడర్స్ అయి ఉంటారు, అంటే పార్టీతో ఏ రకమైన సంబంధం లేని వాళ్ళు, పార్టీ కోసం ఎప్పుడూ పనిచేయని వాళ్ళు. ఈసారి కూడా అదే సమస్య. ఈసారి సమస్య ఏమిటి? ఓకే, బీదా మస్తానరావు ఉన్నాడు పార్టీలో, కానీ ఆయన కూడా పారిశ్రామికవేత్త, బాగా డబ్బులు ఉన్నాయి. అంటే అచ్చెన్నాయుడు బీసీలకు ప్రాధాన్యత ఇచ్చే క్రమంలోనే ఆర్ కృష్ణయ్యను అండ్ సానా సతీష్ని సెలెక్ట్ చేసుకున్నాం అని చెప్పారు. అంటే దీన్ని మనం అట్టించి చూడాలి, వాళ్ళు అట్టించి నరుకు వస్తున్నారు. ముందు సెలెక్ట్ చేశారు, తర్వాత చూసుకొని బీసీలు కదా ఇట్లా చెప్దాం అనుకున్నారు అని అట్లీస్ట్ తెలుగుదేశం పార్టీ కేడర్ అనుకుంటున్నారు. అనుకోకుండా బీసీలు అయ్యారు, అది వేరే విషయం. కానీ బీదా మస్తానరావు గారు బీసీయే, కానీ ఆయనకి బాగానే డబ్బులు ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే ఆయన రిజైన్ చేసి వచ్చాడు కాబట్టి ఆయనకి హామీ ఇచ్చినట్టున్నారు. ఆయన అప్పుడే చెప్పాడు యాక్చువల్గా, నేను మళ్ళీ రాజ్యసభకి వెళ్తాను అంటే, ఆ పార్టీ కాకుండా ఈ పార్టీ అదేంటి బ్యాడ్జ్ పెట్టుకొని వెళ్తాడు. అది దట్ ఇస్ ద ఓన్లీ డిఫరెన్స్. ఆల్రెడీ రాజ్యసభ సభ్యుడు రిజైన్ చేశాడు, ఓకే, అది అయిపోయింది. అది తప్పనిసరి పరిస్థితుల్లో ఇచ్చాడు ఆయన, అర్థం చేసుకోవచ్చు ఎవరైనా. ఇక రెండవది, మిగిలిన ఒక్క సీటు ఎవరికి ఇచ్చాడు? సానా సతీష్కి ఇచ్చాడు. సానా సతీష్ అనే వ్యక్తి కాకినాడలో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో చిన్న ఉద్యోగి. ఆ తర్వాత హైదరాబాద్ వెళ్ళాడు, అక్కడైతే వ్యాపారం చేశాడు. ఏం వ్యాపారం చేశాడో, ఎలా పైకి వచ్చాడో, ఎలా డబ్బు సంపాదించాడో తెలియదు. అయితే అతను గతంలో పబ్లిక్ ఐలో వచ్చిన ప్రతిసారి కూడా ఏదో ఒక కాంట్రావర్సీ ద్వారానే వచ్చాడు. అంటే గతంలో 2 కేసులు అయితే, ఈడీ కేసులు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసులు, ఆ రెండింటిలో ఈయన పేరు వచ్చింది. అంటే వాటికి ఏపీతో సంబంధం లేదు, బట్ ఎనీవే వాటిలో పేరు రావడం అంటే ఎవరు ఈ వ్యక్తి, ఎందుకు వచ్చింది ఈయన పేరు అని చెప్పి అప్పట్లో చాలామంది ఆశ్చర్యపోయారు. ఒకటి ఖురేషి అని చెప్పి ఒక మాంసం వ్యాపారి కేసు, ఇంకొకటేమో సిబిఐ జాయింట్ డైరెక్టర్గా ఉన్నాడు, ఆస్థానా అనుకుంటాను ఆయన పేరు, ఆయన కేసులో కూడా ఏదో వచ్చింది. అంటే వీటన్నిటిలో కూడా ప్రధానమైన ఆరోపణ ఏంటంటే, ఈయన నాకు అక్కడ ఢిల్లీలో ఎవరో తెలుసు, నేను ఇన్ఫ్లుయెన్స్ చేసి మీకు ఏదో చేయిస్తాను అని ప్రామిస్ చేసి తీసుకెళ్ళాడు అని. ఆ రకంగా ఇతనికి ఢిల్లీలో కూడా ఏదో క్లౌట్ ఉంది, మరి ఎలా ఉందో ఏమిటో తెలియదు. అయితే ఈయన పేరు ఎప్పుడైతే వచ్చిందో టీడీపీలో ఇతనికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అని ఎప్పుడైతే సమాచారం బయటకు వచ్చిందో అప్పటి నుంచి విమర్శలు కూడా ప్రారంభమైనాయి. ఎవరైనా ఎందుకు ఇస్తున్నారు, ఏంటి దీని వెనక కథ అని. ఫస్ట్ ఏమైందంటే, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వ్యవహారం వచ్చినప్పుడు గతంలో అది విజయసాయిరెడ్డి ఆధీనంలో ఉండేది. ఆయన అల్లుడు శరత్చంద్రారెడ్డి, రోహిత్ రెడ్డి వీళ్ళందరినీ పెట్టుకొని ఏదో చేశాడు ఆయన. సో వీళ్ళ అధికారంలోకి రాగానే కూటమి ప్రభుత్వం విజయవాడ ఎంపీ కేశినేని చిన్నీకి అప్పచెప్పారు, దాన్ని టేక్ ఓవర్ చేసి దాన్ని ఏదో ప్రక్షాళన చేయండి అని. ఆ ప్రకారం ఆయన టేక్ ఓవర్ చేసి ఆయన ప్రెసిడెంట్ అయ్యాడు. దానికి ఇంకా వేరే వాళ్ళని కూడా అపాయింట్ చేశారు. అప్పుడు ఈ సానా సతీష్ని జనరల్ సెక్రటరీగా అపాయింట్ చేశారు. అప్పుడే ఆశ్చర్యపోయారు. అది కూడా చాలా ప్రెస్టీజియస్ పదవి, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ అంటే చిన్న పదవి కాదు. ఈయనకి ఎందుకు ఇచ్చారు సడన్గా అని చెప్పి అందరూ ఆశ్చర్యపోయారు. ఇక అప్పటి నుంచి చాలా రకరకాల వార్తలు, యూట్యూబ్లో కథనాలు వస్తున్నాయి ఆయన గురించి. సో ఈయనకి కొంచెం డూబియస్ క్యారెక్టర్గా ఉన్నాడు కాబట్టి ఇవ్వకపోవడం మంచిది, ఇవ్వకూడదు, మంచి వాళ్ళకి ఎవరికైనా పార్టీలో చాలా కాలం నుంచి ఉన్నారు కదా వాళ్ళకి ఇవ్వాలి కదా, ఇట్లాంటి చర్చలు జరుగుతున్నాయి అప్పటి నుంచి ఎప్పటికీ కూడా. ఇవన్నీ జరగడం వల్ల యాక్చువల్గా కొంచెం లేట్ అయిందని చెప్తున్నారు ఈ నిర్ణయం వెలువడటంలో, క్యాండిడేట్స్ని ప్రకటించడంలో. కానీ చివరికి ముందు ఎవరినైతే అనుకున్నారో వాళ్ళనే ప్రకటించారు. అంటే కొంత విమర్శలు వస్తాయని తెలిసి ఈవెన్ విదిన్ తెలుగుదేశం పార్టీ కూడా చాలామంది
అసంతృప్తితో ఉన్నారు. ఈ అంటే నిర్ణయం ఈ పట్ల సీట్ నాగబాబుకు రావాల్సింది సానా సతీష్కు వెళ్ళింది అన్న విమర్శలు కూడా ఎక్కువ వింటూ ఉన్నాం సార్. అంటే ఆయనకి రావాల్సిందని కాదు, ఆ సీటుని ఒక సీటే ఉంది, అందరు ఉండే అదే, కదా. అదే. న్యాచురల్ ఆయన కాబట్టి ఇంకో తెలుగుదేశంలో కొదవలేదు, చాలామంది ఉన్నారు. నాగబాబుకి సానా సతీష్కి రిజర్వ్ చేసేం లేదు, అది చాలామంది ఉన్నారు ఉండటానికి. రిజర్వ్ చేసలేదు. ఇప్పుడు నాగబాబుకి ఇప్పుడు మనకి క్యాబినెట్ లో పంపించడానికి కూడా రీజన్ వీళ్ళని సెలెక్ట్ చేయటం మూలంగానే నాగబాబుని క్యాబినెట్ కి పంపించాల్సి వచ్చింది అని. అంటే అది ఒక కారణం కావచ్చు, కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే 3 ఉంటే ఒకటి ఆటోమేటిక్గా వెళ్ళిపోయింది, ఇంకా 2 ఉంటే 2 వేరే వాళ్ళకి ఇస్తే ఇంకా మిగిలింది ఏంటి టీడీపీకి. ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే టీడీపీకి రాజ్యసభలో సభ్యులు లేరు ఇప్పుడు. లేరు. సో దే బ్యాడ్లీ నీడ్ మెంబర్స్, లేకపోతే పార్టీ పరువు పోతుంది. ఇప్పటికే అసలు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రాజ్యసభలో ఎవరు లేరు. ఢిల్లీలో పరువే ఉంటుందో అసలు రాజ్యసభలో ఎవరు లేరు ఈ పార్టీ కంటే. సో ఇప్పుడేమవుతుంది, ఒక బీదా మస్తానరావు ఒక్కడే ఉంటాడు, ఈ పార్టీకి ఒక్కళ్ళే ఉన్నారు రాజ్యసభ అంటే మరీ ఇంకా అది చులకనగా ఉంటుంది. సో అందువల్ల తమ వ్యక్తి ఉండాలని చెప్పి అనుకుంటారు కదా తెలుగుదేశం, చంద్రబాబు నాయుడు గారు, అందులో డౌట్ ఏముంది. కనీసం 2 ఇప్పుడు 2 ఉంటారు కనీసం. అది రీజన్. అంటే ఇది నాగబాబుకి రాకపోవడానికి కారణం అది కూడా అయి ఉండొచ్చు, బట్ దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ అని చెప్తున్నా ఇది కూడా. అయితే ఎట్టి పరిస్థితుల్లో సానా సతీష్కే ఇవ్వాల్సి రావడం వల్ల ఇప్పుడు నాగబాబుకి మంత్రి పదవి ఇవ్వాల్సి వచ్చింది అనేది కూడా ఒక విషయమే, కాదంటలేదు నేను, అది కూడా ఒక పాయింట్ యాక్చువల్గా. అయితే అంత ఇదిగా నాగబాబును కూడా వద్దనుకొని, లేకపోతే పార్టీలో అందరూ క్రిటిసైజ్ చేస్తున్నారు, మీడియాలో వార్తలు వస్తున్నాయి, కథనాలు వస్తున్నాయి అని కూడా భయపడకుండా ఎందువల్ల ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు అనేది అర్థం కావట్లేదు. ఏమిటి అంత ఆబ్లిగేషన్ ఏంటి, ఏదో ఆబ్లిగేషన్ ఉండాలి కదా, అంత కంపల్షన్ ఏంటి అనేది చాలామందికి అర్థం కాల. చాలామంది క్యాడర్లో నాయకుల్లో కూడా ఈ చర్చలు జరుగుతున్నాయి, ఎందువలన ఇవ్వాలనుకుంటున్నారు. ఎందుకంటే ఒక దశలో క్లియర్గా చంద్రబాబు నాయుడు గారు చెప్పారని, లేదు సానా సతీష్కే ఇవ్వాలి తప్పదు స్పష్టం చేశాడు ఆయన అని. ఎందుకంటే మిగతా నాయకులు చాలామంది ఆశావహులు ఉంటారు కదా, వాళ్ళందరూ న్యాచురల్గా డిసప్పాయింట్ అవుతారు కాబట్టి కొంతమంది అడుగుంటారు ఆయన్ని, అడిగితే తప్పదు ఇవ్వాల్సిందే ఈసారి అతనికి అని. ఎంతవరకు నిజమో తెలియదు, కానీ ఎందువల్ల ఇస్తున్నారు అనేది దాని లోతులోకి వెళితే మామూలుగా అయితే ఎవరికి అర్థం కాదు. ఏమి అంత ఇంపార్టెంట్ ఈయనేమన్నా తెలుగుదేశం పార్టీకి గొప్ప సేవ చేశాడా, లేకపోతే అంతులేని ధనవంతుడా, ఏమన్నా ఇంకెవరో లేరు ఇంత ధనవంతులు అని చెప్పి అనుకుంటే అంతవరకు కొంతవరకు నయం, ఈయన ఏదో మనకు అండగా ఉంటాడు తర్వాత అని. అంత స్థాయి పారిశ్రామికవేత్త కూడా కాదు, అంత డబ్బు సంపాదించి ఉండొచ్చు ఆయన, కానీ ఆయన ఏమి పెద్ద లీడింగ్ ఇండస్ట్రీస్ట్ ఏమీ కాదు ఏపీలో లేకపోతే తెలంగాణలో. దానికి తోడు ఆయనకి ఎంతో కొంత ఉన్న పేరు చెడ్డ పేరే కానీ మంచి పేరు అయితే లేదు. అందులో ఎంత నిజం ఉందో లేదో మనకు తెలియదు. మంచి చెడు కంటే కూడా హీ నెవర్ ప్లేడ్ ఎ పార్ట్ ఇన్ టీడీపీ పాలిటిక్స్, అది ఇంపార్టెంట్. అటువంటి వ్యక్తిని మిగతా వాళ్ళందరినీ కాదని ఎందుకు ఇచ్చాడు అని అంటే, కొంతమంది చెప్పేది ఏమిటంటే, అది ఎంతవరకు నిజమో మనకు తెలియదు కానీ, మోపిదేవి వెంకటరమణ రిజైన్ చేసినప్పుడు ఆయన్ని ఒప్పించి ఆయన కొంత సాయం కావాలని అడిగితే ఆ సాయాన్ని కూడా అందించి అందుకు బదులుగా ఈయన ఈ సీటు తీసుకోవడానికి ఏర్పాటు జరిగింది గతంలోనే అని ఆరోపణలు. అంటే మరి ఇందులో తెలుగుదేశానికి ఏమొస్తుంది, వాళ్ళు మార్చుకుంటే అంటే టీడీపీ తరఫున ఎంపీ ఉంటాడు, దట్స్ ఇంపార్టెంట్ కదా పార్టీకి. సో మోపిదేవి వెంకటరమణ మరి రిజైన్ చేసినప్పుడు సహజంగానే ఊరికి రిజైన్ చేయడు కదా, ఓకే ఎమ్మెల్సీ లాంటిది ఏదో ఆఫర్ చేసి ఉంటారు, దాంతోపాటు కొంత ఆయనకి ఏదో నష్టపరిహారం కూడా ఇవ్వాల్సి వచ్చిందని, దాన్ని సానా సతీష్ ఇచ్చాడని, ఇచ్చేలాగా ఏర్పాటు చేశారని, అందుకు బదులుగా రాజ్యసభ ఇచ్చారని కొంత గాసిప్, అది ఎంతవరకు నిజమో తెలియదు. అయితే ఒకటి మాత్రం నిజం, ఏదో గట్టి కారణం లేకుండా తెలుగుదేశం పార్టీ లేక చంద్రబాబు నాయుడు గారు ఇచ్చి ఉండరు అనేది చాలామంది భావన. ఆయన అంత తెలియనివాడు కాదు. ఈయనకి ఇవ్వడం వల్ల పార్టీలో అసంతృప్తి ఉంటుంది చాలామందికి, నాయకులకు ఉంటుంది, కేడర్కి ఉంటుంది. మీరు చూస్తే సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున క్రిటికల్గా కామెంట్స్ ఉన్నాయి. అంటే చాలా ఏమనాలి, తీవ్రవాదులైన అభిమానులు కూడా తెలుగుదేశం పార్టీకి వాళ్ళు కూడా క్రిటిసైజ్ చేశారు, ట్వీట్లు చేశారు, చాలా ఉన్నాయి ట్వీట్లు, చాలా గమ్మత్తైన ట్వీట్లు చేశారు. యాక్చువల్గా ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు ఇట్లాంటి డెసిషన్ తీసుకుంటాడని మేము ఎప్పుడు ఊహించలేదు అనేది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని అందరూ విమర్శించారు, ఆయన బంధుప్రీతి, తన కులం వాళ్ళకి ఇచ్చుకుంటాడు, తన వాళ్ళకి ఇచ్చుకుంటాడు, ఇట్లాంటివి అవినీతి పనులకి ఇచ్చుకుంటాడు, ఇట్లా విమర్శలు చేస్తే ఇప్పుడు ఇంత బ్రహ్మాండమైన తీర్పిచ్చి ప్రతిపక్షం అనేది కూడా లేకుండా చేసి మరీ మీకు
విజయాన్ని ఇస్తే వీళ్ళు ఇక్కడ పదవులు అధికారాన్ని పంచుకుంటున్నారు కుటుంబాలు అని చెప్పి ఒకళ్ళు ఎవరో రాశారు. ఇంకెవరో ఏం రాశారంటే అంటే ఇది టిపికల్గా క్యాడర్ యొక్క మానసిక స్థితిని రిప్రజెంట్ చేస్తుంది ఇది. ఒకళ్ళు ఏమని రాశారంటే ఎప్పుడూ చంద్రబాబు నాయుడు గారి వ్యవహార శైలి ఇంతే, గతంలో అభిమానంతో కళ్ళు మూసుకుపోయి గమనించలేదు. అంటే ఆయన ఇట్లానే డెసిషన్స్ తీసుకుంటాడు, దీనివల్ల పార్టీకి లాంగ్ టర్మ్లో నష్టం వస్తుందనే పాయింట్ ఆయన గమనంలోకి తీసుకోడు. తర్వాత కార్యకర్తలు కష్టపడిన వాళ్ళని గుర్తించరు పార్టీలో, అది కొనసాగుతూనే ఉంది ఇప్పటికీ అని ఇంకెవరో కొంచెం అంటే హాస్యభరితంగా ఒక కామెంట్ చేశారు. ఏంటంటే చాలా రోజులకి డివైడ్ టాక్ రాకుండా యునానిమస్గా బాబు గారి నిర్ణయం పట్ల యునానిమస్ టాక్ అంట. యునానిమస్ టాక్ ఏంటి? విమర్శలు అన్నమాట. చాలామంది అట్లా రకరకాల కామెంట్లు చేశారు. మూడో నిర్ణయం కూడా ఈ కృష్ణయ్యకి ఇవ్వడంలో కూడా సరే, కృష్ణయ్యకి సంబంధించి 2 పాయింట్స్. ఒకటి ఏంటంటే నిన్న చెప్పుకున్నాం, బీజేపీ లాంటి పార్టీ సిద్ధాంతాలకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చే పార్టీ, అటువంటి పార్టీలో అసలు మెంబర్ కూడా కానిటువంటి వ్యక్తికి సడన్గా ఇచ్చేయడం అట్లా పూర్తిగా ఓట్ల కోసం, ఆయనకేదో ఓట్లు ఉన్నాయనేటువంటి అభిప్రాయం, ఉన్నాయో లేదో తెలియదు, ఉన్నాయి అనేటువంటి అభిప్రాయంతో ఇచ్చారు. ఆయన టికెట్ ఇచ్చిన తర్వాత ఆయన మెంబర్షిప్ తీసుకుంటాడు. అంటే బీజేపీ కూడా ఏ స్థాయికి వచ్చింది అనేది. బీజేపీ డైనాస్టిక్ పాలిటిక్స్ ప్లే చేయకపోవచ్చు, కుటుంబ సభ్యులకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వకపోవచ్చు ఆ పార్టీలో. అంత మాత్రం చేత వేరే పార్టీలకి దానికి ఉన్న తేడా ఏంటి? వేరే పార్టీల వాళ్ళు ఇట్లానే ఎక్కడి నుంచి తెచ్చుకొని టికెట్ ఇస్తూ ఉంటారు. ఇప్పుడు తేడా ఏం లేదని అందరికీ అర్థమవుతోంది. ఆ బీజేపీ చేయడం అనేది కొంచెం షాకింగ్ అది మిగతా వాళ్ళలాగా. అది నేను అనుకుంటాను బీజేపీ వాళ్ళు ఈవెన్ మరి నార్త్ ఇండియాలో కూడా ఇట్లా చేశారా లేదని అనుమానం నాకు ఈ స్థాయిలో. అది కూడా వాళ్ళకి బలం లేని చోట, మనకి అసలు ఏమి బలం లేదు అంటే టీడీపీని అడిగి తీసుకుంటున్నారు ఆ సీట్ని వాళ్ళు. అంత అవసరం వచ్చిందా? చాలా ఇంపార్టెంట్ పర్సన్ ఇతనికి ఇవ్వాలి ఎట్టి పరిస్థితుల్లో మనం అని చెప్పి అనుకోవడానికి లేదు. వాళ్ళ పార్టీలో ఎప్పటి నుంచో పనిచేస్తున్నాడు, ఆయనకి అవకాశాలు రావట్లేదు. అందువల్ల ఏదో చంద్రబాబు నాయుడు గారిని అడిగి, గతంలో మనం ఏపీలో వీళ్ళకి పొత్తున్నప్పుడు 2014-18 మధ్యకాలంలో ఇద్దరికి ఇచ్చారు, నిర్మలా సీతారామన్కి ఇచ్చారు. దాన్ని మనం ఒప్పుకోవచ్చు, ఎందుకంటే ఒకటి పొత్తున్నది ఇద్దరికి. రెండవది ఏంటంటే నిర్మలా సీతారామన్ చాలా ఇంపార్టెంట్ వ్యక్తి బీజేపీ ప్రభుత్వంలో, ఆర్థిక శాఖ మంత్రి. ఆవిడకి ఇవ్వడం వల్ల ఉపయోగం కానీ నష్టం లేదు. వాళ్ళు అడగడానికి కూడా అర్థం ఉంది, ఎందుకంటే ఆర్థిక శాఖ మంత్రిగా ఉంది ఈవిడ. ఎట్టి పరిస్థితుల్లో మరి ఎంపీ చేయాలి కదా, ఎంపీ చేయాలంటే రాజ్యసభకు పంపించాలంటే వాళ్ళకి లేవు, అంతమంది ఎమ్మెల్యేలు లేరు. అందువల్ల అడిగారు, పంపించారు. సురేష్ ప్రభు అని చెప్పి ఇంకొక ఆయన కూడా పంపించారు, ఆయన కూడా మంత్రిగా ఉండేవాడు అప్పట్లో. సో అది అండర్స్టాండబుల్. ఆర్ కృష్ణయ్య గారిది ఏంది ప్యూర్లీ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్, అది అవసరం ఏమీ లేదు ఇప్పుడు. ఇంకోటి ఏంటంటే ఇందులో సరే బీజేపీ వైపు నుంచి అది, ఇటు టీడీపీ వైపు నుంచి ఉన్న మూడిట్లో ఒకటి ఇవ్వడానికి ఎట్లా ఒప్పుకున్నాడు ఆయన బీజేపీకి. బీజేపీ వాళ్ళకున్నది 8 మంది ఎమ్మెల్యేలు. 8 మంది ఎమ్మెల్యేలు ఉంటే వాళ్ళు 44 మంది ఎమ్మెల్యేలు కావాల్సినటువంటి సీట్ని కోరుకున్నారు. అది కూడా ఆర్ కృష్ణయ్య. ఇంకోటి ఇది కూడా ఇంపార్టెంటే కదా, ఎవరో ఒకళ్ళకి ఎవరో చాలా పెద్దవాళ్ళు ఇంతకుముందు చెప్పినట్టు నిర్మలా సీతారామన్ ఇంకెవరు అంటే సరే అనుకోవచ్చు. ఆర్ కృష్ణయ్య వీళ్ళ పార్టీలో ఉన్నాడు, వీళ్ళని కాలుతో తన్ని వెళ్ళిపోయాడు గెలిచిన తర్వాత. సో ఆ రకంగా కూడా వీళ్ళకి చాలా ఇన్సల్టింగ్ అది. మళ్ళీ ఆయన వస్తే ఆయనకి చచ్చినట్టు టికెట్ ఇవ్వాల్సి రావడం, అయినా ఇచ్చాడు ఆయన టికెట్. అంటే ఏమనాలి, బీజేపీ వాళ్ళ కోరికని మన్నించాల్సిన పరిస్థితి లేక అగత్యం వచ్చిందన్నమాట ఆయనకి. ఎందుకు అంత లొంగిపోవాల్సి వస్తుంది బీజేపీకి? బీజేపీ వాళ్ళు అడిగిన ప్రధానికి ఎందుకు తలపాల్సి వస్తుంది అనే విమర్శ మళ్ళీ అదొకటి. సరే, మళ్ళీ దానికి ప్రాక్టికల్ పాలిటిక్స్ చాలా కష్టము. బీజేపీని కాదంటే బీజేపీతో అవసరాలు ఉన్నాయి, రాష్ట్ర ప్రయోజనాలు, పార్టీ ప్రయోజనాలు, అంటే వ్యక్తిగత ప్రయోజనాలు. పార్టీ ప్రయోజనాలు, వ్యక్తిగత ప్రయోజనాలు ప్రస్తావించారు కదా సార్. రాష్ట్ర ప్రయోజనాలు, మీ సంక్షేమం. అంటే పార్టీ అభిమానులు కొంతమంది చెప్పేది ఏంటంటే మరి పార్టీ ప్రయోజనాలు కూడా దృష్టిలో పెట్టుకోవాలి కదా, లేకపోతే ప్రాబ్లం ఇస్తారు పార్టీకి వాళ్ళు. బీజేపీ వాళ్ళు సెంటర్లో ఉన్నారు కదా. కారణాలు ఏమైనప్పటికీ చంద్రబాబు నాయుడు గారు మన్నించవలసి వచ్చింది వాళ్ళ కోరికని. అది కూడా చాలామందికి నచ్చటంలా.
ఈ అందులో ఈ ఏమంటాం ప్రెస్ నోట్ ఇచ్చారు కదా నిన్న చంద్రబాబు నాయుడు గారు. ఈ ప్రెస్ నోట్లో కృష్ణయ్య గారికి సీట్ ఇస్తున్నట్టు వీళ్ళు రాసుకున్నారు. వీళ్ళ ఎంపీ కాదు, వీళ్ళు కాదు ఇచ్చింది, వాళ్ళు ఎవరో. అంటే ఈ పరిస్థితి వచ్చిందా చివరికి టీడీపీకి అనేటువంటి విమర్శ. ఏమని ఇచ్చారు నిన్న? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి రాజ్యసభ కూటమి అభ్యర్థులుగా, టీడీపీ అభ్యర్థులు కాదు కూటమి అభ్యర్థులుగా తెలుగుదేశం పార్టీ నుండి బీదా మస్తానరావు గారు, సానా సతీష్ గారు, భారతీయ జనతా పార్టీ నుండి ఆర్ కృష్ణయ్య గారిని ప్రకటిస్తున్నామని ఇచ్చారు వీళ్ళే. అలాగే జనసేన ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు గారిని రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకునేందుకు నిర్ణయించడమైనది అని ఇచ్చారు. సరే, గుడ్ విల్ కోసం కొన్నిసార్లు చేయొచ్చు, తప్పేం లేదు, జనసేనకైనా లేకపోతే బీజేపీకైనా, కూటమిలో అందరూ ఉన్నారు కాబట్టి. కానీ అలా అనిపించడం లేదు. ఇదేదో ప్రెషర్కి లొంగి ఒత్తిడికి లొంగి చేసినట్టుగా ఉంది అనేటువంటి భావన బాగా ఉంది పార్టీలో. ఓవరాల్గా ఏంటంటే ఈ నిర్ణయాల వల్ల నా ఉద్దేశం ప్రకారం జనసేనకే నష్టం. ఏంటి, నాగబాబుకి మంత్రి పదవి ఇవ్వడం అనేది, వేరే పదవి ఇస్తే ఎట్లా ఉండేదో తెలియదు. ఇద్దరు మంత్రులు అవ్వడం, ఒక పార్టీ నుంచి సోదరులు అవ్వడం, అది ఆ పార్టీ ఇమేజ్కి ఖచ్చితంగా దెబ్బ. అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో కూడా ఈసారి రాజ్యసభ సెలక్షన్స్ అన్నీ కూడా ఆ పార్టీ ప్రతిష్టను దిగజార్చే విధంగా, చంద్రబాబు నాయుడు గారి మీద విమర్శలు అందరూ ఎక్కుపెట్టే విధంగా ఉన్నాయి. యాక్చువల్లీ ప్రజల పక్షాన పోరాటానికి రాజ్యసభకు పంపిస్తున్న వీళ్ళని మరి ప్రజలకు ఏమని సమాధానం చెప్పుకుంటారు సార్? వాళ్ళు మాత్రం ప్రజల కోసం పోరాడారని ఎవరన్నారు? వాళ్ళు కూడా పోరాడతారని చెప్తారు. ఏముంది, ఒకటేమో రాజ్యసభకి వెళ్తే ప్రజల కోసం పోరాడడం, ఇవన్నీ పాతకాలం, ఇప్పుడు ఎవరు పట్టించుకోవట్లేదు అవి. ఎట్ ద మోస్ట్ ఏంటంటే స్టేట్కి సంబంధించిన అంశాలు వచ్చినప్పుడు కొంచెం లాబింగ్ చేసి తెచ్చుకోవాలి అనేది జనరల్ పాలసీ ఇప్పుడు అన్ని పార్టీల్లో కూడా. ఆ రకంగా ఎంతవరకు చేస్తారో కూడా తెలియదు. ఎందుకంటే ఇప్పుడు ప్రజలకు ఎక్కుతాయంటారా? అంటే ప్రజల సంక్షేమం అంటే ఒకటి, ప్రజలకి అంత డీటెయిల్గా కాకపోయినా జనానికి ఒక విషయం తెలుసు కదా. చెప్పాను కదా, ఈ రెండు విషయాల్లో వాళ్ళేంటి, వాళ్ళ సొంత కుటుంబం ఇద్దరు ఉంటారా అని చెప్పి అనుకుంటారు. అదేవిధంగా ఈయన ఈ టీడీపీలో చంద్రబాబు నాయుడు గారు ఏంటి, ఎప్పుడు చూసినా కూడా ఆ పార్టీలో పనిచేసిన వాళ్ళకి ఇవ్వడు, లేకపోతే చిత్తశుద్ధితోటి లేకపోతే సిద్ధాంతపరంగా గట్టిగా ఉండే వాళ్ళకి ఇవ్వడు, ఎవరో పారిశ్రామికవేత్తల్లో ఎవరన్నా బయట నుంచి తీసుకొచ్చి ఇస్తాడు అనేటువంటి విషయం వరకు అర్థమవుతుంది అందరికీ. మిగతా లోతుగా అన్ని విషయాలు అర్థం కాకపోవచ్చు. రాజ్యసభలో ఏం చేస్తారు, వీళ్ళు చేయగలరా లేదా, అవన్నీ చాలా పెద్ద విషయాలు. అవన్నీ మామూలు జనానికి అంతవరకు వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. మరి ఈ ఈక్వేషన్స్, ఈ క్యాలిక్యులేషన్స్ తెలియకపోతే ఫైనల్గా ప్రజలే కదా సార్ ఓటు వేయాలి. వీళ్ళని ఓడించే అవకాశం కూడా కనిపిస్తోంది కదా. అది ఎప్పుడో 29 నాటి సంగతి. అట్లా పద్దానికి చూసుకోరు ఏ పార్టీ వాళ్ళు. ఏ రోజు నిర్ణయాలు ఆ రోజువే. అది అప్పుడు ఎన్నికల ముందు సంగతి. థ్యాంక్ యూ సార్.